S&S Publications వారి తెలంగాణ గురుకుల స్పెషల్ ఆఫర్స్. తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, బయాలజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. ఏ కోర్సు తీసుకున్నా పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితం. కేవలం 1999 రూపాయలు మాత్రమే. కేవలం పేపర్ 2 పెడగాజీ ఏ కోర్సు అయినా 1199 రూపాయలు మాత్రమే. ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ప్లస్ 2 బుక్స్ ఫ్రీ. కేవలం 2999 రూపాయలు మాత్రమే. త్వరపడండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070557777 9032064822. నౌ సర్వప్రతినిధి సభ ఎందుకు వార్తల్లో ఉంది చూద్దాం. సో ఇప్పటి వరకు మనకు ఐక్యరాజ్య సమితి ఎందుకు వార్తల్లో ఉందో చూసినాం. ఇక్కడి నుంచి మనము యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సో ఈ మనకు ఐక్యరాజ్య సమితికి ఉన్న 6 అంగాల్లో అతిపెద్ద అంగం ఇది. 193 దేశాలు సభ్యత్వం కలిగిన అంగం. ఓకే, 193 కంట్రీస్కు ఇందులో మెంబర్షిప్ అనేది ఉంటుంది. 193 దేశాలు. సో ఇది ఎందుకు వార్తల్లో ఉంది. ఫస్ట్ వన్, రెజల్యూషన్. ఓకే, ఎడ్యుకేషన్ ఫర్ డెమోక్రసీ. సింపుల్గా చెప్తాను, ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఏందా తీర్మానము అంటే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి విద్యను ఆయుధంగా ఉపయోగించాలి అని చెప్పి. అంటే ఎంత విద్యాధికులు పెరిగితే, ఎంత అక్షరాస్యత పెరిగితే అంత మెరుగైన ప్రజాస్వామ్యం వస్తుంది అని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానానికి సర్వప్రతినిధి సభ మనకు ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరం చాలా తీర్మానాలు ఆమోదం పొందినాయి మనకు. కాబట్టి ఈ కింది వాటిలో ఏ తీర్మానం ఆమోదం పొందింది, ఏది ప్రతిపాదనకు వచ్చింది, ఈ విధంగా మనకు అడుగుతూ ఉంటారు, రైట్. సో అదేవిధంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన దేశాల్లో భారతదేశం కూడా ఉన్నది. మద్దతు ఇవ్వడమే కాదు, ప్రవేశపెట్టిన దేశాల్లో కూడా భారతదేశం భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నది, రైట్. అండ్ నెక్స్ట్ ఇంకొక తీర్మానం చెప్తాను. తీర్మానం చెప్పినాక మనకు మధ్యలో ఉండే అంశాలకు వెళ్దాం. ఇక్కడ ఇంకొక తీర్మానం ఉన్నది. సో ఏంటి ఆ తీర్మానము అంటే ప్రతి సంవత్సరము నవంబర్ 26వ తేదీని ప్రపంచ సుస్థిర రవాణా రోజుగా నిర్వహించుకోవాలని చెప్పి ఒక తీర్మానం ఆమోదం పొందింది. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచ సుస్థిర రవాణా దినోత్సవంగా నవంబర్ 26వ తేదీని జరుపుకోవాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ మరొక తీర్మానాన్ని ఆమోదించింది. సో 2 తీర్మానాలు చెప్పినాను. కింద పేర్కొన్న ఏ 2 తీర్మానాలు సర్వప్రతినిధి సభలో 2023లో ఆమోదం పొందినాయి అని అడిగితే, విద్యను బలోపేతం చేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుంది అన్న అర్థాన్ని ఇచ్చేది. అంటే ప్రజాస్వామ్య బలోపేతానికి విద్య ఆయుధం. రెండవది నవంబర్ 26 మనకు ఏ రోజునంట, వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డే, ప్రపంచ సుస్థిర రవాణా రోజు. మరి ఇదే నవంబర్ 26 భారతదేశంలో రాజ్యాంగం అనేది ఆమోదించిన తేదీ అనమాట 1949లో. కాబట్టి రాజ్యాంగపు దినోత్సవం అని చెప్పి, న్యాయ దినోత్సవం అని చెప్పి కూడా నిర్వహిస్తారు. ఈ 2 రెజల్యూషన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరి యుఎన్జిఏ ఈజ్ నాట్ రిఫ్లెక్టింగ్ ప్రజెంట్ రియాలిటీ. సో అంటే యుఎన్జిఏ అనే దానికంటే ఇక్కడ యుఎన్ఎస్సి అని అందాం మనం. సో ఒక మిస్టేక్ చిన్నది, నో ప్రాబ్లం, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. సో యుఎన్ఎస్సి ఈజ్ నాట్ రిఫ్లెక్టింగ్ ప్రజెంట్ రియాలిటీ. సో ఈ మాట అన్నది ఎవరనంటే యుఎన్జిఏ ప్రెసిడెంట్, అంటే ప్రస్తుతం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి నాయకత్వం వహిస్తూ ఉన్న సభా కొరోజీ చెప్పిన మాట ఇది. సభా కొరోజీ. సో అంటే భద్రతా మండలిలో 5 దేశాలకు మాత్రమే వీటో అధికారం ఉంది. 1945లో అప్పుడు
ఈ ఆర్గనైజేషన్లో 5+10 15 దేశాలకు సభ్యత్వం ఉండింది, 5 దేశాలకు వీటో అధికారం. ఇప్పుడు అంతే, సేమ్ అదే విధంగా ఉన్నది, ఏమాత్రం మార్పు లేదు. ఈ విధంగా ఏమాత్రం మార్పు లేకపోవడాన్ని తప్పుపడుతూ ఉన్నారు చాలామంది, రైట్. అందులో మరొక వ్యక్తి ఎవరంటే మనకు సభా ఖురేజీ. ఈయన 77వ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభకు నేతృత్వం వహిస్తూ ఉన్నారు, రైట్. హంగేరీ దేశానికి చెందిన వారైన హంగేరీ. మరి ఈయన ఈ సంవత్సరము జనవరి 29 నుంచి 31 వరకు భారతదేశంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా చెప్పినారనమాట. అసలు ఐక్యరాజ్య సమితియే ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేదు అని కూడా వ్యాఖ్య చేశారు ఆయన. మరి ఓకే, ఏమని అడుగుతాడు క్వశ్చన్, జనవరి 29 నుంచి 31 వరకు భారత్లో పర్యటించిన ఐక్యరాజ్య సమితి ఉన్నతాధికారి ఎవరు అని అంటారు మనకు. ఎవరు అంటే సభా ఖురేజీ. సో ఎవరైనా అంటే UNGA ప్రెసిడెంట్గా ఉన్నారు. నెక్స్ట్, రైట్, మరొక తీర్మానం గురించి చెప్తున్నాను. సో ఏంటి ఆ తీర్మానం అని అంటే, ఉక్రెయిన్ దేశాన్ని రష్యా వీడాలి, యుద్ధాన్ని నిలిపివేయాలి అని చెప్పి మరొక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. మరి ఈ తీర్మానము నాన్ బైండింగ్ రెజల్యూషన్ అంటారు. నాన్ బైండింగ్ అంటే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. సో ఇది తన అభిప్రాయాన్ని ఆ విధంగా వ్యక్తం చేసింది. అభిప్రాయం అంటే ఏంది, ఇప్పుడు నేను ఏమైనా మీ పట్ల అభిప్రాయం చెప్తే పాటించకపోవడం మీ ఇష్టం. అట్లా కాకుండా నేను కంపల్సరీ చేయాలి అని చెప్తే మీకు వేరే ఆప్షన్ లేదు. అంటే నేను చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ చెప్తే మీకు బైండింగ్, అది ఇంకా చెప్పినట్టు వినాల్సిందే మీరు, వేరే ఆప్షన్ అనేది మీకు లేదు. అలా కాకుండా వారు కూడా ఏదైనా ఒకసారి పరిశీలించండి అని చెప్పి మీ దృష్టి తేవచ్చు. అప్పుడు చేయడం చేయకపోవడం అనేది మీ ఇష్టాలపైన ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా మనకు UNGA, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ మనకు వార్తల్లోకి వచ్చింది, రైట్, వార్తల్లోకి వచ్చింది. అండ్ అదేవిధంగా మనకు ఇది అయిపోయినది. మనకు డెన్నిస్ ఫ్రాన్సిస్ మనకు 78వ UNGA ప్రెసిడెంట్గా ఎన్నికైనారు, డెన్నిస్ ఫ్రాన్సిస్. సో ఈ UNGA ఎందుకు వార్తల్లో ఉందో చెప్తున్నాం మనము, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం. రెజల్యూషన్ అగైన్స్ డెమోక్రసీ ఇది చెప్పినాము, ఇది చెప్పుకున్నాము, సో ఇది చెప్పుకున్నాం, ఇది మిగిలిపోయింది మనకు. సో డెన్నిస్ ఫ్రాన్సిస్ UNGAకు 78వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో మీకు ఈ UNGA అనేది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సర్వప్రతినిధి సభ అనేది ప్రతి సంవత్సరము సెప్టెంబర్లో సమావేశం స్టార్ట్ చేస్తుంది, తర్వాత సంవత్సరం సెప్టెంబర్లో ముగిసిపోతాయి అన్నమాట. అంటే సెప్టెంబర్లో 3వ మంగళవారం, 3rd ట్యూస్డే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 3rd ట్యూస్డే, 3rd మండే, తర్వాత సంవత్సరం 3rd మండే ఎండ్ అయిపోతుంది. అంటే ఇది 2022లో స్టార్ట్ అయితే 2023లో ఎండ్ అయిపోతుంది 3rd మండే రోజు. ఇప్పుడు ఈ సెషన్లోనే మనం ఉన్నాం. ఇది 77వ సమావేశం. ఇది 77వ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు, మనకు సభా ఖురేజీ. ఈయనే మనకు ఈ సంవత్సరం భారతదేశానికి వచ్చింది. ఈయనే UNSC ఆధునిక అవసరాలను ప్రతిబింబించడం లేదని వ్యాఖ్య చేసింది. మరి ఈ సంవత్సరం అంటే సెప్టెంబర్ 2023 మనకు 3వ మంగళవారం, 3rd ట్యూస్డే కొత్త సమావేశం ప్రారంభంగా అవుతుంది, కొత్త సభ. మళ్ళీ ఎప్పటి వరకు ఉంటుంది, సెప్టెంబర్ 2024 3rd మండే వరకు ఉండబోతుంది, రైట్. సో ఈ విధంగా 3rd మండే వరకు ఉండబోతుంది. సో 23 to 24 అన్నమాట, 23 to 24. ఇది 78వది. ఈ 78వ దానికి ఎవరు నేతృత్వం వహించబోతున్నారంటే డెన్నిస్ ఫ్రాన్సిస్ నేతృత్వం వహించబోతున్నారు, రైట్. సో అది ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది UNGA ఎందుకు వార్తల్లో ఉందని. ఇప్పుడు మనకు UNSC ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. UNSC అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటాం. ఇందులో 5+10 15 దేశాలకు సభ్యత్వం అనేది ఉంటుంది. 15 దేశాలకు 5 దేశాలు శాశ్వతంగా సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి, మిగతా 10 దేశాలు తాత్కాలిక సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. సో ఈ 10 దేశాల్లో 5 దేశాలు ప్రతి సంవత్సరం రిటైర్ అయిపోతాయి, ఆ ప్లేస్లో కొత్తగా 5 దేశాలు వస్తాయి, రొటేషన్ అన్నమాట. ఒక్కసారి ఒక దేశం ఎంపిక అయింది అంటే 2 సంవత్సరాల పాటు సభ్యత్వాన్ని కలిగి ఉంటుంది. సో మరి భారతదేశం ఇప్పటి వరకు ఎన్నిసార్లు సభ్యత్వాన్ని కలిగి ఉందంటే 8 సార్లు సభ్యత్వాన్ని కలిగి ఉంది. 8 సార్లు సభ్యత్వాన్ని కలిగి ఉందంటే ఎన్ని సంవత్సరాల పాటు సభ్యత్వాన్ని కలిగి ఉంటుందంటే 16 సంవత్సరాల పాటు ఉంటుంది. 8 to 16, ఓకే, 16 సంవత్సరాల పాటు ఇది సభ్యత్వాన్ని కలిగి ఉంటుంది, రైట్. సో మరి ఈ UNSC
లో భారతదేశం సభ్యత్వం ఉండే సంవత్సరాల్లో క్విక్గా నేను రాస్తాను. సో ఇప్పుడు చూడండి, 1950లో ఎన్నికైంది భారతదేశం అంటే 1950 జనవరి 1న భారతదేశం సభ్యత్వం స్టార్ట్ అయ్యి 1951 డిసెంబర్ 31న ముగుస్తుంది. కరెక్ట్గా 2 సంవత్సరాలు అనమాట. జనవరి 1 నుంచి ఆ తర్వాత సంవత్సరం డిసెంబర్ 31, 2 సంవత్సరాలే కదా. సో అందుకే నేను సంవత్సరం మొదటి 1950 అని రాస్తే ఇంకా అదే కంటిన్యూ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్కి మీకు డిసెంబర్ 31 అర్థం కావాలి. ఆ విధంగా భారతదేశం ఎన్నికైన సంవత్సరాలు కాన చూస్తే 1950, 1967, 1950 అంటే 50, 51, 1967 అంటే 67, 68, అదేవిధంగా 72 అంటే 72, 73 అండ్ నెక్స్ట్ 77 అంటే 77, 78, నెక్స్ట్ 84, 85, 91 అంటే 91, 92 అండ్ దెన్ 2011 అంటే 12 ఆల్సో 2021. మొత్తం 8 సార్లు మీరు లెక్క పెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 సార్లు ఎన్నికైంది. సంవత్సరాల పరంగా చూస్తే 16 సంవత్సరాల సభ్యత్వాన్ని కలిగి ఉంది. 8 రెంట్ల 16, రైట్. 8 to 16 అంతే కదా ఒకసారి ఎన్నికైతే. సో ఈ విధంగా మరి రైట్. మరి ఈ సంవత్సరము 2020 మనకు 2021లో ఎన్నికైంది. 2021 జనవరి 1న స్టార్ట్ అయింది. మరి ఎప్పటిదాకా ఉంటుంది? 2022 డిసెంబర్ 31 వరకు ఉన్నది. డిసెంబర్ 31 వరకు ఉన్నది. సో 24 నెలల పాటు, రైట్. సో ఉన్నది. మరి ఇన్నిసార్లు భారత్ ఈ 2021, 22 సంవత్సరానికి అయిపోయింది. మరి చెప్పినాను కదా, ప్రతి సంవత్సరం 5 దేశాలు రిటైర్ అయిపోతాయి. మన భారతదేశంతో పాటు మరికొన్ని దేశాలు, మొత్తం 5 దేశాలు రిటైర్ అయిపోయినాయి, అంటే సభ్యత్వం ముగిసింది. మరి కొత్తగా ఎన్నికైన దేశాలు ఏవంటే ఈక్వెడార్, జపాన్, మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్. ఈక్వెడార్, జపాన్, మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్. సో ఈ 5 దేశాలు. అండ్ అదేవిధంగా మరి ఓకే, ఈక్వెడార్, జపాన్, మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్ ఎన్నికైనాయి. ఏ దేశాల ప్లేస్లో అంటే ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే. ఓకే, సో ఇవి ఉన్నాయి, ఇవి రిటైర్ అయిపోయినాయి అన్నమాట. నెక్స్ట్ ఓకే, ఇది ఒక అంశం మనకు ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకు రైట్, యుఎన్ డిక్లేర్స్ పాకిస్తాన్ బేస్డ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ యాజ్ ఎ గ్లోబల్ టెర్రరిస్ట్. సో మనకు ఓకే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అమెరికా. ఏమనంటే అబ్దుల్ రెహమాన్ మక్కీ అనే వ్యక్తిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి అని చెప్పి. ఎస్, ఈ తీర్మానం ఆమోదం పొందింది. సో ఈ అబ్దుల్ రెహమాన్ మక్కీ భారతదేశంలో వివిధ బాంబు దాడులకు సంబంధించి ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఆ విధంగా ఆయన పైన ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే అన్ని దేశాలు అంగీకరించినాయి. ఏ దేశం కూడా అడ్డు చెప్పలేదు. దీంతో ఆయన అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు. విధంగా ఆయన అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తే ఆయన అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతాయి. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తుంది, ఎక్కడున్నా అరెస్ట్ చేస్తారనమాట. సో ఆయన కార్యకలాపాలపైన నిఘా ఉంటుంది. సో నిజానికి ఈ అబ్దుల్ రెహమాన్ మక్కీని ఈయనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గతేడాదే తీర్మానాన్ని ప్రవేశపెడితే 2021లోనే మనకు చైనా దేశం అడ్డుకుంది, రైట్. సో ఈ విధంగా మనకి ఈ సంవత్సరము ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కింద పేర్కొన్న ఎవరిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది అని అడుగుతాడు. అబ్దుల్ రెహమాన్ మక్కీ. నెక్స్ట్ మనకు ఈ సంవత్సరము అంటే 2023 డిసెంబర్ 31న మనకు మరొక 5 దేశాల సభ్యత్వం ముగిసిపోతుంది. అంటే 2024 జనవరి 1న కొత్తగా 5 దేశాలు సభ్యత్వాన్ని పొందుతాయి. ఆ దేశాల ఎన్నిక ఆల్రెడీ అయిపోయింది. ఆ దేశాలు ఏవి అంటే అల్జీరియా, గయానా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సియరా లియోన్, స్లోవేనియా. సో మళ్ళీ చెప్తున్నాను, అల్జీరియా, గయానా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సియరా లియోన్, స్లోవేనియా. సో ఓకే, ఈ 5 దేశాలు కొత్తగా ఎన్నికొస్తాయి. 6th జూన్ నాడు మనకు ఎన్నిక జరిగింది. వీటి సభ్యత్వం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2024 జనవరి 1వ తేదీన స్టార్ట్ అవుతుంది. ఎప్పటిదాకా ఉంటుంది? 2020 డిసెంబర్ 31 వరకు ఉంటుంది, రైట్. సో ఇది మనకు ఐక్యరాజ్య సమితి ఎందుకు వార్తల్లో ఉంది చూసాం. ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఎందుకు వార్తల్లో ఉంది చూసాం. భద్రతా మండలి ఎందుకు వార్తల్లో ఉంది చూసాం. ఇవన్నీ కూడా న్యూయార్క్లోనే ఉన్నాయి మనకు. మరి న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తే మరికొన్ని సంస్థలు వార్తల్లో ఉన్నాయి. యూనిసెఫ్ వార్తల్లో ఉన్నది, మనకు యుఎన్ ఉమెన్ వార్తల్లో ఉన్నది. అవెందుకు వార్తల్లో ఉన్నాయి ఇప్పుడు చూద్దాం మనం. సో యూనిసెఫ్ మనకు వార్తల్లో ఉంది. ఎందుకు అనంటే ఓకే, ఆయుష్మాన్ ఖురానా
ఆయుష్మాన్ ఖురానా ఇతన్ని ఓకే మానవ హక్కులకు సంబంధించిన జాతీయ అంబాసిడర్గా ఓకే సో నియమించినారన్నమాట, రాయభారిగా నియమించినారు. రైట్. సో యూనిసెఫ్ ఓకే యూనిసెఫ్కు చెందిన ఆయుష్మాన్ ఖురానాను జాతీయ అంబాసిడర్గా నేషనల్ భారతదేశానికి సంబంధించి ఈయన ప్రముఖ యాక్టర్ అన్నమాట. సో ఆ విధంగా ఈయన నియమించడం ద్వారా రైట్ ఓకే ఈ అంశం మనకు వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకు యూనిసెఫ్ ఈ ఒక్క అంశం రీత్యా ఈ సంవత్సరం వార్తల్లో ఉంది. నెక్స్ట్ యుఎన్ ఉమెన్. సో ఇది కూడా మనకు ఇది కూడా మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్. సో యుఎన్ ఉమెన్ ఎందుకు వార్తల్లో ఉంది అంటే మనకు కేరళ రాష్ట్రంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం వల్ల ఏంటి ప్రయోజనము అనంటే మనకు రైట్ యుఎన్ ఉమెన్ ఎంపవర్ ఉమెన్ అంటే మహిళా సాధికారత సాధించడానికి ఏ రంగంలో అంటే పర్యాటక రంగంలో మహిళా సాధికారత సాధించడం కోసం యుఎన్ ఉమెన్ భారత్లో ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే యుఎన్ ఉమెన్తో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాదు ఇదే యుఎన్ ఉమెన్ భారతదేశంలో సెబీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎందుకనంటే మహిళలను ఆర్థిక వ్యవస్థల్లో సాధికారత సాధింపజేసేందుకోసం ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అంటాం. ఆర్థిక సాధికారత మహిళల ఆర్థిక సాధికారతను సాధించి పెట్టేందుకోసము మనకు ఈ యుఎన్ ఉమెన్ అనేది ఎవరితో జట్టు కట్టింది, ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నది అని అంటే సెబీతోటి. అంటే యుఎన్ ఉమెన్ మనకి ఈ సంవత్సరం భారత్లో 2 వ్యవస్థలతో మనకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒకటి కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో పర్యాటక రంగంలో మహిళా సాధికారత సాధించడానికి, రెండోది సెబీతోటి ఆర్థిక రంగంలో మహిళా సాధికారత సాధించడం కోసము. ఈ విధంగా మనకు యుఎన్ ఉమెన్ అనేది వార్తల్లో ఉన్నది. సో ఇప్పటిదాకా మనం ఎక్కడున్నామనంటే న్యూయార్క్లో ఉన్నాం. కెనడాలోని మాంట్రియల్కి వెళ్ళాం, ముందు ఐసిఏఓ గురించి డిస్కస్ చేసినాము. ఆ తర్వాత న్యూయార్క్ వచ్చి న్యూయార్క్లో యుఎన్ఓ, యుఎన్జిఏ, యుఎన్ఎస్సి, యూనిసెఫ్, యుఎన్ ఉమెన్ డిస్కస్ చేసాం. ఇంకా మనకు న్యూయార్క్ వదిలి మనం ఓకే వాషింగ్టన్కి వద్దాం. వాషింగ్టన్లో మనకు ప్రపంచ బ్యాంక్ ఉంటుంది. వాషింగ్టన్లో మనకు ఐఎంఎఫ్ కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో మనకు వరల్డ్ బ్యాంక్ ఉంటుంది, ఐఎంఎఫ్ కూడా ఉంటుంది. ఈ రెండింటిని కూడా బ్రిటన్ వుడ్ సిస్టర్స్ అంటారు. ఈ రెండింటిని ఏ పేరుతో పిలుస్తారంటే బ్రిటన్ వుడ్ సిస్టర్స్ అనే పేరుతో పిలుస్తారు. మరి రైట్ ఈ బ్రిటన్ వుడ్స్ సిస్టర్స్ ఈ వరల్డ్ బ్యాంక్ని, ఐఎంఎఫ్ని రెండింటిని ఏర్పాటు చేసేందుకు చర్చలు నిర్వహించినారు. ఆ చర్చల్లో భారతదేశం తరఫున ఎవరు ప్రతినిధిగా హాజరయ్యారంటే సిడి దేశ్ముఖ్ హాజరయ్యారు. సో ఇటీవలి కాలంలో వీరు వార్తల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం బ్రతికిలేరు, బట్ వార్తల్లో ఉన్నారు. కారణం ఏంటి అని అంటే ఈ సిడి దేశ్ముఖ్ గారు మరి ముంబైలో ఈయన పేరుని ఒక రైల్వే స్టేషన్కి పెట్టారు. చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ అని ఉండింది, దాని పేరు మార్చి సిడి దేశ్ముఖ్ అని పెట్టారు. సో ఆ విధంగా వార్తల్లో ఉన్నారు. మరి ఈ ప్రపంచ బ్యాంక్ ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే అజయ్ బంగా అనే అతను మనకి వరల్డ్ బ్యాంక్కి సారథ్యం వహించబోతున్నారు. ఈయనకు ముందు డేవిడ్ మల్పాస్ ఉండేవారు. మరి ఈ డేవిడ్ మల్పాస్ అనే ఆయన రాజీనామా చేశారు. ఈయన రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని అజయ్ బంగాతో భర్తీ చేశారు. అజయ్ బంగా భారత సంతతికి చెందిన వ్యక్తి, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని అంటాం. ఈయన మాస్టర్ కార్డ్స్కి సీఈఓగా కూడా పనిచేశారు. ఈ విధంగా మనకు ఈ వరల్డ్ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్ రెండు కూడా వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తాయి. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సంస్థల్లో సారథ్యం వహించబోతున్న తొలి భారత సంతతికి చెందిన వ్యక్తి అంటే ఏమని చెప్తున్నాను నేను ఇక్కడ, అటు వరల్డ్ బ్యాంక్ కానీ ఇటు ఐఎంఎఫ్ కానీ ఇప్పటి వరకు సారథ్యం వహించిన రికార్డు భారతదేశ వ్యక్తులకు కానీ భారత సంతతికి చెందిన వ్యక్తులకు కానీ లేదు. రైట్. అయితే వరల్డ్ బ్యాంక్లో చాలా కీలకమైన పొజిషన్లో ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి రివ్యూ చేద్దాం దాన్ని. మరి వరల్డ్ బ్యాంక్ కాన చూస్తే వరల్డ్ బ్యాంక్ ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్కి సారథ్యం వహిస్తున్న వ్యక్తి అజయ్ బంగా. జూన్ 2 2023 బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఏర్పాటైన రోజు, 2 తెలుగు రాష్ట్రాలు విడిపడిన రోజునే ఆయన బాధ్యతలు స్వీకరించినారు. రైట్. అండ్ నెక్స్ట్ ఇదే వరల్డ్ బ్యాంక్కి ఇప్పుడు ప్రస్తుతము
ఆర్థిక సలహాదారుగా చీఫ్ ఎకానమిస్ట్గా ముఖ్య ఆర్థిక సలహాదారుగా మనకు ఇండర్మిట్ గిల్ ఉన్నారు రైట్. ఈయన ఓకే ఈ పదవిని చేపట్టిన రెండవ భారతీయుడు. తొలి భారతీయుడు ఎవరంటే కౌశిక్ బసు. అంతేకాదు ఇదే వరల్డ్ బ్యాంక్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా మనకు అంశులా కాంత్ ఉన్నారు. సో ఈ విధంగా ఈ ముగ్గురు వ్యక్తులు భారత సంతతికి చెందినవారు కానీ భారతీయులు కానీ వరల్డ్ బ్యాంకులో కీలకమైన పదవిలో ఉన్నారు. ఇక్కడ నేను ఇంకా చెప్పదలుచుకున్నాను ఏంటంటే ప్రపంచ బ్యాంకుకి కానీ IMFకు కానీ సారథ్యం వహించనున్న భారత సంతతికి చెందిన లేదా భారత్కు చెందిన తొలి వ్యక్తి ఎవరనంటే అజయ్ బంగా రైట్. సో ఈ విధంగా మనకు అజయ్ బంగాకు సంబంధించిన అంశం వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ మరి ఈ వరల్డ్ బ్యాంక్ అనేది మనకు లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పి ఒక సూచీని విడుదల చేసింది. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఒక సూచీ అన్నమాట. మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఒక సూచీ. ఈ సూచీలో భారతదేశం ఎన్నవ ర్యాంకులో ఉంది అని అంటే 38వ ర్యాంకులో ఉంది. ఓకే 38th ప్లేస్లో ఉంది ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్కు సంబంధించింది రైట్. మొత్తం 139 దేశాలకు గాను. సో గత ఏడాది భారతదేశం ఎన్నవ ర్యాంకులో ఉంది అంటే 44వ ర్యాంకులో ఉంది. గత ఏడాది 44వ ర్యాంకులో ఉన్న భారతదేశం ఈ సంవత్సరం 38వ ర్యాంకుకు వచ్చింది. అంటే మన ర్యాంకు మెరుగైంది. సో మౌలిక సదుపాయాలను పెంపొందించడంలో భారత్ ఈ ర్యాంకును మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి భారత్లో అమలవుతున్న పథకం PM గతిశక్తి. సో 16 మంత్రిత్వ శాఖలను సమీకృతం చేస్తూ భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం PM గతిశక్తి. సో ఇది అమలు చేస్తున్నందుకు గాను భారతదేశం ఈ మెరుగైన ర్యాంకును పొందింది రైట్. నెక్స్ట్ మనకు ఈ ప్రపంచ బ్యాంకు ఉన్నది కదా, ఈ ప్రపంచ బ్యాంకు కూడా 5 వ్యవస్థల సమ్మిళితంగా చెప్పొచ్చు. ప్రపంచ బ్యాంక్ అనేది 5 వ్యవస్థల సమ్మిళితం. అది ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, సో అదేవిధంగా మనకు IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. IFC, IDA, IBRD ప్లస్ ICSID అని ఉంటుంది. ICSID ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ అని, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ అని చెప్పి. నెక్స్ట్ MIGA అని, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ అని చెప్పి. ఈ 5 వ్యవస్థల సమాహారమే, ఈ 5 వ్యవస్థల సంపూర్ణ రూపమే ప్రపంచ బ్యాంక్ అన్నమాట. మరి ఇందులో మనకు ప్రస్తుతం IFC వార్తల్లో ఉన్నది, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో ఎందుకు ఈ వ్యవస్థ వార్తల్లో ఉంది అని అంటే ఇక బొగ్గు ఆధారిత ప్రాజెక్టులకు ఎట్టి పరిస్థితులలో రుణం ఇవ్వరాదని చెప్పి నిర్ణయించింది. సో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ రీసెంట్గా మనకు తీసుకున్న నిర్ణయం ఏంది అని అడుగుతారు. బొగ్గు ఆధారిత ప్రాజెక్టులకు రుణం ఇవ్వరాదని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా మనకు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే వరల్డ్ బ్యాంక్, దానిలో భాగమైన IFCలు వార్తల్లో ఉన్నాయి రైట్. అండ్ నెక్స్ట్గా మనం పూర్తిగా నార్త్ అమెరికన్ కాంటినెంట్ని వదిలిద్దాము, అక్కడి నుంచి మనం యూరోప్లోకి ప్రవేశిద్దాము. సో యూరోప్లో మనకు చాలా సంస్థలు వార్తల్లో ఉన్నాయి. సో యూరోపియన్ యూనియన్ అనేది బ్రజెల్స్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. బ్రజెల్స్ అనే ప్రాంతం కేంద్రంగా పనిచేస్తుంది రైట్. సో మరి ఈ యూరోపియన్ యూనియన్ ఎందుకు వార్తల్లో ఉంది చూద్దాం. ఈ యూరోపియన్ యూనియన్ అనేది 27 దేశాల సమాహారం, 27 కంట్రీస్ ఇందులో ఉంటాయి. మరి ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే ఈ యూరోపియన్ యూనియన్ 2035 నుంచి మనకు గ్యాస్, డీజిల్, కార్ సేల్స్ని ఆపివేస్తుంది అన్నమాట. అంటే గ్యాస్ ఆధారితమైనవి, అదేవిధంగా పెట్రోల్ ఆధారితమైన వాహనాల అమ్మకం అనేది అమ్మకాల వ్యవస్థ మొత్తం ముగిసిపోనుంది 2030 సంవత్సరం నుంచి. పర్యావరణాన్ని మెరుగుపరచడంలో భాగంగానే మనకు ఈ యూరోపియన్ యూనియన్ ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది అని చెప్పుకోవచ్చు మనం. సో 2035 నాటికి ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఈ వ్యవస్థల్లో పనిచేస్తున్న వాళ్ళని దశల వారీగా తప్పిస్తారు. అప్పటి నుంచి ఎలాంటి వాహనాలు అమ్ముతారంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, విద్యుత్ పైన ఆధారపడిన వాహనాలను మాత్రమే విక్రయిస్తారు రైట్. సో 27 దేశాల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుందంటే పెద్ద మొత్తంలో మనకు పర్యావరణానికి మంచి జరగబోతుంది అని అర్థము. ఆ అంశం రీత్యా ఒక వార్తల్లో ఉన్నది. నెక్స్ట్
విండ్సర్ ఫ్రేమ్వర్క్ అనే అంశం రీత్యా కూడా మనకు యూరోపియన్ యూనియన్ వార్తల్లో ఉంది. ఏంటి విండ్సర్ ఫ్రేమ్వర్క్? సో విండ్సర్ ఫ్రేమ్వర్క్ తెలియాలి అని అంటే మనకు కొన్ని ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవాలి. సో మనకు ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ ఈ మూడు కలిస్తే మనము ఏమంటామనంటే గ్రేట్ బ్రిటన్ అంటాము. గ్రేట్ బ్రిటన్ అంటాం. ఈ మూడు వ్యవస్థలు కలిస్తేనే మనకు గ్రేట్ బ్రిటన్. సో ఆ తర్వాత మనకు ఐర్లాండ్ అని ఉంటుంది. ఓకే, ఐర్లాండ్, నార్థరన్ ఐర్లాండ్, ఉత్తర ఐర్లాండ్ అనమాట. నార్థరన్ ఐర్లాండ్, ఉత్తర ఐర్లాండ్, రైట్. అండ్ దెన్ ఆ తర్వాత మనకు ఐర్లాండ్ అనేది ఉంటుంది. మనకు ఇది మొత్తం కలిపితే అంటే ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇవన్నీ కలిపితే యూకే అంటే గ్రేట్ బ్రిటన్ అంటే ఈ మూడు వస్తాయి. ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్. గ్రేట్ బ్రిటన్ ప్లస్ నార్థరన్ ఐర్లాండ్ ఈజ్ ఈక్వల్ టు యూకే, రైట్. సో ఇది మనకు మీకు బేసిక్గా అర్థం కావాల్సింది, రైట్. ఇది ఒకటి పెట్టండి. నెక్స్ట్ మనకు ఏం జరిగింది అని అంటే యూకే ఉన్నది, ఇక్కడ ఐర్లాండ్ ఉంది. ఐర్లాండ్ వేరే దేశం. చూడండి, ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు ఇవి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది మనకు? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు అక్కడ లైక్ ఎంట్రీ ఫీజు కానీ ఎందుకు వస్తున్నాం, వీసా అవసరం, వీసా పాస్పోర్ట్లు అవసరం. ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి వస్తువులు అమ్ముకోవాలంటే మరి ఈ దేశం విధించే నిబంధనలకు లోబడి అమ్ముకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అమ్ముకోవాలంటే ఈ దేశ నిబంధనలకు లోబడి అమ్ముకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన వ్యవస్థలు రెండు వేరు దేశాలు అన్నమాట. ఇదొక దేశం, ఇదొక దేశము. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వర్తించే నియమ నిబంధనలన్నీ అక్కడ ఇక్కడ వర్తిస్తాయి. అయితే వీళ్ళిద్దరూ ఏం డిమాండ్ చేశారంటే మా ఇద్దరిని ఒక దేశంగా చేయండి. ఓకే, 1921 నుంచి జరిగిన పోరుగా చెప్పుకోవచ్చు మనం దీన్ని. 1921 నుంచి జరిగిన పోరు. సో మమ్మల్ని ఒక్కటి చేయండి అని చెప్పి ఇది రకరకాల రూపాలను సంతరించుకుంది. 1961లో మరి లేదు యూకేలోనే ఉందామనే వర్గము, లేదా ఐర్లాండ్లో కలుసుకుందామనే వర్గము, పెద్ద ఎత్తున క్లాషెస్ అనేవి జరిగాయి, రైట్. చివరికి మనకు 1998 ఏప్రిల్ 10వ తేదీన ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అంటారు. గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్. సో ఈ సంవత్సరంతో ఈ ఒప్పందం కుదిరి మనకు ఎన్ని సంవత్సరాలు పూర్తయింది అని అంటే 25 సంవత్సరాలు పూర్తయింది. సో గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్. ఏ ఒప్పందం జరిగి మనకు 20 సంవత్సరాలు పూర్తయింది అని అడుగుతాడు. గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయింది అని ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. గుడ్ ఫ్రైడే ఒప్పందం జరిగి 25 ఇయర్స్ పూర్తయింది, రైట్. సో ఇంకా అక్కడితో కథ ముగిసింది. తర్వాత యూరోపియన్ యూనియన్లో చేరడము ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. యూరోపియన్ యూనియన్లో యూకే చేరినాము, ఇది కూడా ఉన్నది. కాబట్టి యూరోపియన్ యూనియన్ నిబంధనల మేరకు రాకపోకలన్నీ స్వేచ్ఛగా జరిగినాయి. ఇంకా అది హిస్టరీ. మళ్ళీ మనకు ఏం జరిగింది? యూరోపియన్ యూనియన్ నుంచి ఇది బయటకు వచ్చేసింది. యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు వచ్చింది. ఐర్లాండ్ మాత్రం యూరోపియన్ యూనియన్లో ఉండిపోయింది. సో కాబట్టి మళ్ళీ పాత కథే మొదలైంది. యూరోపియన్ యూనియన్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో ఐర్లాండ్, ఈ నార్థరన్ ఐర్లాండ్, ఈ ఐర్లాండ్ల మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. మా ఇద్దరు కలపండి, దీన్ని ముక్కలు చేసి మేము ఐర్లాండ్ వాళ్ళతో ఉంటామని. కొంతమంది ఏమో లేదు మేము యూకే వాళ్ళతోనే ఉంటాం మేము అని చెప్పి మళ్ళీ క్లాషెస్ పెద్ద ఎత్తున జరిగిపోతుంది. అంటే ఈ రెండింటి మధ్య ఏదైనా అడ్డు వస్తే, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి ఇది వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ అడ్డు వచ్చేసింది. సో అక్కడి నుంచి ఇక్కడ రావాలన్నా, అక్కడి నుంచి ఇక్కడ రావాలన్నా వీసా నిబంధనలు అన్నీ వర్తిస్తున్నాయి. ఇంతకుముందు అవేమి లేవు, రైట్. సో ఎందుకనంటే మనకి ఇది యూరోపియన్ యూనియన్లో కలిసినాక గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ కూడా పక్కకు పోయినది. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. సో దీంతో మళ్ళీ ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం ఎక్కడ వస్తుందో, పెద్ద ఎత్తున ఉద్యమం వస్తే మళ్ళీ దేశం ముక్కలవుతుందో అని చెప్పి భయపడింది యూకే. ప్రపంచాన్ని మొత్తం ఏరిన యూకే, లైక్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నిర్మించిన యూకే తన భూభాగాన్ని కాపాడుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న దృశ్యాన్ని మనం చూడొచ్చు, రైట్. అంటే అన్ని దేశాలను అన్ని సంవత్సరాల పాటు పీడించి వాళ్ళ హక్కుల్ని కాలరాసి ఆ విధంగా తయారైన దేశానికి చూడు ఎప్పటికైనా అంతే మానవ హక్కులను కాలరాసి ఇలా చేసే దేశాలకు ఈ గతి పట్టక తప్పదు. తన భూభాగాన్ని కాపాడుకోవడం ఎంత కష్టంగా మారిందో చూడండి ఇప్పుడు. సారీ, రైట్. నౌ ఇప్పుడు చూడండి, ఈ ఐర్లాండ్, ఈ నార్థరన్ ఐర్లాండ్ ఈ రెండు కూడా ఓకే, ఈ రెండు కూడా మళ్ళీ ఈ ఉద్యమం చెలరేయకుండా ఉండడానికి యూకే ఏం చేసిందంటే యూరోపియన్ యూనియన్తో
ఒప్పందానికి వచ్చింది. ఇక్కడి నుంచి మూమెంట్ ఫ్రీగా పెట్టండి, రైట్? మూమెంట్ రాకపోకలు, మీరు రండి మేము వెళ్తాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు వసూలు చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా కూడా మనకు వేల్స్ యూకే, ఇక్కడ మనకు ఐర్లాండ్ సముద్రం ఉంటుంది. సో అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా మీరు ఛార్జ్ చేసుకోండి. లైక్ ఏవైతే నిబంధనలు వర్తిస్తాయో అవన్నీ వర్తిద్దాం, కానీ ఇక్కడి నుంచి ఇక్కడ మాత్రం డిస్టర్బ్ చేయకండి అని చెప్పి ఇద్దరు అంగీకారానికి వచ్చారు. దాన్నే విండ్సర్ ఫ్రేమ్వర్క్ అంటారు. విండ్సర్ ఫ్రేమ్వర్క్. విండ్సర్ అంటే మనం ఈ అంశంలో 2 ఒప్పందాలను చూస్తున్నాం. ఒకటేమో గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్, రెండవదేమో విండ్సర్ ఫ్రేమ్వర్క్. గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ఈ సంవత్సరంతో 20 సంవత్సరాలు పూర్తయింది, రైట్? సో అది ఈ అంశము. మూడవది కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్. నెక్స్ట్, సో యూరోపియన్ యూనియన్ ఏమని ప్రతిపాదన చేసింది అని అంటే, ఓకే, దీనికన్నా ముందు ఒక చిన్న అంశం చెప్తా. మన భారతదేశంలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో స్టీల్ లేదా సిమెంట్ తయారు చేస్తున్నాం అనుకోండి, దీన్ని మనం యూరోపియన్ యూనియన్కు ఎగుమతి చేస్తున్నాం. అయితే ఈ స్టీల్ కానీ సిమెంట్ కానీ తయారు చేయడంలో మనకు కార్బన ఉద్గారాలు బయటకు వస్తాయి, హరితవాయు ఉద్గారం అవుతాయి, రైట్? సో మరి ఇలాంటి హరితవాయు ఉద్గారాలు విడుదల అయ్యి ఆ వస్తువు తయారీలో కర్బన ఉద్గారాలు విడుదలైతే, హరితవాయు ఉద్గారాలు విడుదలైతే అవి యూరోపియన్ యూనియన్లోకి ప్రవేశించేటప్పుడు అధిక పన్ను విధిస్తారు. ఓకే, అధిక పన్ను విధిస్తారు. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నది యూరోపియన్ యూనియన్. దీన్నే వాళ్ళు ఏ పేరుతో పిలుస్తున్నారు? కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అంటున్నారు. అంటే ఓకే, కార్బన్ సరిహద్దు పన్నుగా వాళ్ళు చెప్తా ఉన్నారు, రైట్? అయితే ఎప్పుడైతే మేము ఈ పన్ను విధిస్తాము అని చెప్పి యూరోపియన్ యూనియన్ ప్రకటించిందో, ఎంబడే భారతదేశము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు ఒక ఫిర్యాదు చేసింది. ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని చెప్పింది. అయితే అది ఇంకా చర్చకు రాలేదు WTO డిస్ప్యూట్లో. అయితే ఇప్పటికే మనకు యూరోపియన్ యూనియన్ భారతదేశానికి వర్తమానం పంపింది. ఏమనంటే, ఎస్, మేము కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ విధిస్తామని చెప్పినాము. మా ఉద్దేశం డబ్బులు సంపాదించడం కాదు, పర్యావరణాన్ని మెరుగుపరచడం. ఈ వస్తువులు తయారు కావడంలో పర్యావరణం ధ్వంసం అనేది ఉన్నది, హరితవాయు ఉద్గారాలు వస్తాయి. కాబట్టి మేము పన్ను విధిస్తున్నాం. ఇప్పుడు అది ఎక్కువ పన్ను విధిస్తే ధర పెరుగుతుంది, ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, డిమాండ్ తగ్గితే వస్తువు తయారీ తగ్గిపోతుంది, వస్తువు తయారీ తగ్గిపోతుంటే పర్యావరణం మెరుగవుతుంది. అది మా ఉద్దేశం, కానీ అధిక డబ్బు వసూలు కాదు. కాబట్టి అర్థం చేసుకోండి అని చెప్పి పంపింది. అయితే ఇది మొత్తం ఎవరు తేల్చాలి అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మాత్రమే తేల్చాలి. ఆ విధంగా ఈ అంశం ఉంది. నెక్స్ట్, ఫిట్ ఫర్ 55. సో మనకు పర్యావరణాన్ని మెరుగుపరిచే దిశగా మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నది యూరోపియన్ యూనియన్. ఏంటి అని అంటే, మరి ఈ సంవత్సరం మనకు ఓకే 2030 నాటికి కర్బన ఉద్గారాల్లో 55% తగ్గుదల తీసుకురావాలని చెప్పి నిర్ణయించింది. సో దీన్నే ఫిట్ ఫర్ 55 అనే పేరుతో పిలుస్తున్నారు. ఫిట్ ఫర్ 55 ఏ వ్యవస్థకు సంబంధించింది? ఇటీవలి కాలంలో ఫిట్ ఫర్ 55 వార్తల్లో ఉంది. ఇదేంటి? ఈ కోణాల్లో మనకు క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్, లాండ్రోమేట్ కంట్రీస్ అని అంటున్నాడు. సో మనకు రష్యా యూరోపియన్ యూనియన్ మధ్య ఇప్పుడు యుద్ధం అనేది కొనసాగుతుంది. అంటే ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతుంది. బట్ యూరోపియన్ యూనియన్ మనకు ఎవరికి మద్దతు ఇస్తుంది? ఉక్రెయిన్కు మద్దతు ఇస్తుంది. ఇక్కడ మనకు రష్యా ఉన్నది. సో ఇప్పుడు రష్యా నుంచి వచ్చే ఎగుమతులపై అనేక ఆంక్షలు విధించింది యూరోపియన్ యూనియన్. ఎట్ ద సేమ్ టైం రష్యా వాళ్ళు పెట్రోల్ అమ్మేవాళ్ళు గతంలో. అయితే ఈ రష్యా అమ్మే పెట్రోల్కి $60 పర్ బ్యారెల్, ఇంతకు మించి చెల్లించకండి అని చెప్పి యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. అంటే తమ దేశాలు తమ సభ్య దేశాలకు, తమకు మద్దతు ఇస్తున్న సభ్య దేశాలకు ఏమని చెప్పిందంటే $60 పర్ బ్యారెల్ మించి ఇవ్వకండి అని చెప్పింది. సో $60 పర్ బ్యారెల్ అనేది ఓకే అంత తక్కువ ధరకు రష్యాకు గిట్టుబాటు కాదు. కాబట్టి రష్యా అక్కడ అమ్మడం లేదు. ఎవరికి అమ్ముతుంది? రైట్, మన భారతదేశానికి అమ్ముతుంది, చైనాకు అమ్ముతుంది, టర్కీకి అమ్ముతుంది, సింగపూర్కు అమ్ముతుంది, యూఏఈకి అమ్ముతుంది. యూఏఈకి ఎందుకు? వాళ్ళు కూడా పెట్రోల్స్ ఉంటాయి కంటే వీళ్ళు తక్కువ ప్రైస్, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసాకంటే తక్కువ ప్రైస్కి ఇస్తున్నాడు కాబట్టి కొంటుంది. ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు
యూరోపియన్ యూనియన్ ఉద్దేశం ఏంది? రష్యా నుంచి పెట్రోల్ కానీ పెట్రోల్ ఉత్పత్తులు కానీ మా దగ్గరికి రాకూడదని ఈ నిబంధన విధించారు. ఎందుకంటే మనం కొనే కొద్దీ రష్యాకి డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులను ఉపయోగించి ఆయుధాలు తయారు చేసుకొని ఉక్రెయిన్ పైన దాడి చేస్తున్నాడు. అందుకని ఇవేం చేసినాయి, సో ఓకే రష్యా అమ్మకుండా ఇంతకు ధర ఎక్కువ చెల్లించమని డిమాండ్ చేస్తున్నాయి. వాడు అంతకెట్టకు అమ్మడు కాబట్టి అక్కడ అమ్ముకుంటాం. అయితే ఇవే పెట్రోల్ ఉత్పత్తులతోటి ఈ దేశాల్లో వస్తువులు తయారై యూరోపియన్ యూనియన్లోకి ప్రవేశిస్తున్నాయి. ఓకే, యూరోపియన్ యూనియన్లోకి ప్రవేశిస్తున్నాయి. రైట్, యూరోపియన్ యూనియన్ ఉద్దేశం ఏంది? రష్యా పెట్రోల్తో కానీ రష్యా పెట్రోల్తో తయారు చేసిన ఉత్పత్తులు కానీ రాకూడదు, కానీ వస్తున్నాయి. ఏ విధంగా వస్తున్నాయి? వేరే మార్గం ద్వారా వస్తున్నాయి. కాబట్టి రష్యా ఉత్పత్తుల్లో నిషేధించడం అనే లక్ష్యం మనకు నెరవేరడం లేదు. ఎవరి వల్ల అంటే ఈ దేశాల వల్ల. ఈ దేశాలకు యూరోపియన్ యూనియన్ పెట్టిన పేటే లాండ్రోమేట్ కంట్రీస్. ఓకే, లాండ్రోమేట్ కంట్రీస్ అని చెప్తా ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనకేమైనా అడుగుతాడు క్వశ్చన్లో, ఇటీవలి కాలంలో లాండ్రోమేట్ కంట్రీస్ అనే వార్తల్లోకి వచ్చింది. ఏ దేశాలను ఇది రెఫర్ చేసింది, ఎవరు రెఫర్ చేశారు, ఎందుకు వీటిని లాండ్రోమేట్ కంట్రీస్ అంటారు అని చెప్తారు. అయితే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఒక మంచి సమాధానం ఇచ్చారు యూరోపియన్ యూనియన్కు. రైట్, మీరు మమ్మల్ని లాండ్రోమేట్ కంట్రీస్ అనడానికి వీల్లేదు, ఎందుకంటే మా దేశం నుంచి మీకు పెట్రోల్ ఉత్పత్తులు వస్తున్నమాట వాస్తవమే, కానీ రష్యాతో కొన్న పెట్రోల్ ద్వారానే తయారు చేస్తున్నామని చెప్పి నిరూపించలేం. ఈ ప్రపంచంలో ఎవరు నిరూపించలేదు. ఒక పదార్థం తయారైంది అంటే, ఒక వస్తువు తయారైందంటే అందులో ఏ ముడి పదార్థాలు ఉన్నాయి అనేది మనం చెప్పొచ్చు. కానీ ఆ ముడి పదార్థం ఎక్కడ ఆవిర్భవించింది అని చెప్పడం సాధ్యం కాదు కదా అని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా మనకు యూరోపియన్ యూనియన్ అనేది కూడా వార్తల్లో ఉన్నది. సో మనం ఇప్పుడు జెనీవా కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్స్ని చూద్దాము. సో మనకు జెనీవాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. రైట్, మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాము. రైట్, ఫస్ట్ మార్బర్గ్ డిసీజ్ ఈక్వెటోరియల్ గినీ అనే దేశంలో, ఆఫ్రికా దేశంలో మార్బర్గ్ డిసీజ్ పెద్ద ఎత్తున విజృంభించడం స్టార్ట్ చేసింది అని చెప్పి మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. నేరుగా ఇదే అడుగుతాడు క్వశ్చన్, మార్బర్గ్ డిసీజ్ మార్బర్గ్ వైరస్ ఇటీవలి కాలంలో ఏ ఆఫ్రికా కంట్రీలో విజృంభించిందని. ఈక్వెటోరియల్ గినీ అని చెప్పుకోవాలి. ఇటీవల ఈ ఈక్వెటోరియల్ గినీ దేశానికి కొత్తగా మహిళా ప్రధాని కూడా వచ్చారు, మాన్యులా బోటే అని చెప్పి. మాన్యులా బోటే అని చెప్పి వచ్చారు, తొలి మహిళా ప్రధానమంత్రి. సో ఆ విధంగా మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది వార్తల్లో ఉంది. ఒక అంశం డిస్కస్ చేసినాం. రెండవ అంశం, మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పాటై 75 సంవత్సరాలను పూర్తి చేసుకున్నది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి ఈ ఏప్రిల్ 7th 1948 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకు ఏర్పాటైంది. ఈ సంవత్సరంతో 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. నేరుగా అడుగుతాడు, ఈ సంవత్సరం ఏప్రిల్ 7th నాటికి 70 సంవత్సరాలు పూర్తయిన సంస్థ ఏది అని. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి దీనికి ప్రస్తుతం టెడ్రోస్ అద్నామ్ అనే వ్యక్తి నేతృత్వం వహిస్తూ ఉన్నాడు. టెడ్రోస్ అద్నామ్ అని చెప్పొచ్చు ఆయనని. అండ్ అదేవిధంగా ప్రస్తుతం ఈ ఆర్గనైజేషన్కు చీఫ్ సైంటిస్ట్గా మనకు జెరమ్ ఫెరారి అని ఉన్నాడు. మరి ఈ జెరమ్ ఫెరారికి ముందు ఎవరు ఉండినారు అని అంటే సౌమ్య స్వామినాథన్, భారతదేశానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా ఈ సౌమ్య స్వామినాథన్ మనకు తొలి చీఫ్ సైంటిస్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థకు తొలి ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేసినారు సౌమ్య స్వామినాథన్. లాస్ట్ ఇయర్ December 15th రిజైన్ చేశారు. సో ఈ విధంగా 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 7th ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డేగా ఈ కారణంగానే నిర్వహిస్తామన్నమాట. నెక్స్ట్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ. సో ఈ కరోనా విజృంభించడం మూలంగా, అదేవిధంగా మనకు ఎంపాక్స్ అనే మరొక వైరస్ కూడా విజృంభించడం మూలంగా మనకు ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు, గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించినారు. అయితే ఈ 2 వైరస్ల వ్యాప్తి క్రమంగా క్షీణించడంతో దీన్ని ఎత్తివేశారు. సో ఇప్పటి వరకు మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా సందర్భాల్లో ఈ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. సో 2009లో మొట్టమొదటిసారిగా స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. 2014లో పోలియో, అదేవిధంగా ఎబోలా ఈ 2 విజృంభించడంతో ప్రకటించింది. 1, 2, 3 అయిపోయింది మనకు. 2016లో జికా వైరస్,
2016లో జికా వైరస్ విజృంభించడంతో మరొకసారి ప్రకటించింది. నెక్స్ట్ 2019లో మరొకసారి ఎబోలా విజృంభించడంతో ఇది ప్రకటించింది. అదేవిధంగా 2020లో కోవిడ్ లేదా కరోనా వైరస్ వ్యాప్తి వల్ల, మరి కరోనా వ్యాప్తి లేదా కోవిడ్ వల్ల ఎన్ని రోజులు అత్యధికంగా మనకు ఉన్నది 1193 రోజులు, అంటే 3 సంవత్సరాలకు పైగా ఉన్నదన్నమాట. 2022లో ఎంపాక్స్, రైట్. ఇప్పుడు ఈ రెండు వైరస్ల విజృంభణ మూలంగా ఉపసంహరించుకున్నది. సో మొత్తం ఎన్నిసార్లు అంటే 1 2 3 4 5 6 7 టైమ్స్గా చెప్పుకోవచ్చు మనము, రైట్. అండ్ నెక్స్ట్ మనకు ఈ సంవత్సరము 76వ ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని నిర్వహించింది WHO, వరల్డ్ హెల్త్ అసెంబ్లీని నిర్వహించింది. మరి ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 76వ దానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశాన్ని పంపినారు. మరియు ఏ విధంగా భారతదేశం ప్రపంచ దేశాలకు మేలు చేస్తుంది, కరోనా వ్యాక్సిన్ అందించిన అంశాలన్నింటినీ కూడా ఆయన ప్రస్తావించినారు. సో ఈ విధంగా మనకు జెనీవా కేంద్రంగా పనిచేసే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉంది. నెక్స్ట్ మనం ఇదే జెనీవా కేంద్రంగా పనిచేసే WTO ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాము. తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 80705577 and 9032064822.